భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించడంలో వేద పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఆధునిక విద్యతో పాటు వేద విద్యకు కూడా సమ ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో వేద పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అసలు వేద పాఠశాల వివరాలేంటి, పండితుల అభిప్రాయాలేంటి అనేది మా ప్రతినిధి పవన్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవాలయం తరహాలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నడుం బిగించింది. అందుకు తగ్గట్టే ఏర్పాట్లు చేస్తూ ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయంలోని టెంపుల్ సిటీలో వేద పాఠశాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం మనం శంకుస్థాపన జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నాము. దాదాపుగా 43 కోట్ల రూపాయలతో 15 ఎకరాల్లో ఈ వేద పాఠశాల నిర్మాణం అనేది జరుగుతుంది. దాదాపుగా 500 మంది వేద విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ పాఠశాల మన తెలంగాణలోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదిగా ఖ్యాతి గడించే అవకాశం ఉంది. ఆ రకంగా ఈ పాఠశాలను నిర్మాణం అయితే చేపట్టబోతున్నారు. అలాగే కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర స్వామి వారు ఇక్కడనే ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ వేద పాఠశాల అనేది నిర్వహణ జరుగుతుంది. ఇక్కడ విద్యను అభ్యసించినటువంటి వేద విద్యార్థులు దాదాపుగా 12 ఏళ్ల తర్వాత ఒక డిగ్రీని పొందుతారు. ఈ విద్యార్థులందరూ పాఠశాల హాస్టళ్లలోనే నివసించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్కు చెందినటువంటి ఆర్కిటెక్చర్ సంస్థతో దీనికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడే ఇటు భోజన సౌకర్యం కల్పిస్తారు, ఉచిత బోధన ఉంటుంది, అలాగే భోజన సౌకర్యం ఉంటుంది. 500 మంది విద్యార్థులు ఇక్కడ వేద విద్యను అభ్యసించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. వేద పాఠశాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటు కొంతమంది పండితులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎట్లా ఉండబోతుంది నిర్మాణం తర్వాత, ఎట్లా నిర్మాణం జరగబోతుంది, అట్లనే ఇక్కడ ఎంతమంది విద్యార్థులు విద్యను అభ్యసించే అవకాశం ఉంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటండి? ధార్మిక పుణ్యక్షేత్రాలకు వేద పాఠశాల అత్యవసరం ఉన్నది. వేద విద్యార్థులు వేదాంగములు అనగా ఆగమములు, స్మార్తాగమము, పంచరాత్రాగమము, వైఖానసాగమము, శాక్తేయాగమము మొదలైనటువంటి ఆగమముల ద్వారా ఆయా దేవాలయాలకు అనుగుణమైన రీతిలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు మరింత అభివృద్ధి చెందడానికి చేరువయ్యే రీతిలో వేద పాఠశాల నిర్మాణం గురించి వాళ్ళు తీసుకున్న నిర్ణయం అత్యంత ముదావహమైన విషయం, చాలా గొప్పనైన అంశం. అయితే వీళ్ళు ఎట్లా అంటే వాళ్ళు చిన్న వయస్సులోనే ఉపనయనం పూర్తి చేసేసుకొని ఇందులో ప్రవేశించినట్లయితే వాళ్ళు అందులో ప్రముఖమైనటువంటి కాంచీనగరం శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య వరులైనటువంటి శంకర విజయేంద్ర సరస్వతి భగవత్ పూజ్యపాదుల వారి యొక్క కరకమలముల ద్వారా ఈనాడు ఈ సంకల్పం జరగడం, శిలాన్యాసం చేయడం, భూపూజ చేయడం, శంకుస్థాపన చేయడం నిజంగా మన చేరువ భాగ్యనగర ప్రాంతంలో ఉన్నటువంటి సమస్త యావత్ తెలంగాణ ప్రజల అదృష్టంగా భావించాలి. అంటే ఏపీలో తిరుమలలో ఏ రకంగా వేద పాఠశాల అతి వైభవంగా నిర్వహింపబడుతుందో ఈనాడు తెలంగాణలో మరి యాదగిరిగుట్ట క్షేత్రంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజంగా ఇది ఎంతో అభినందనీయమైన అంశం. ప్రధానంగా ఈ వేద పాఠశాల నిర్మాణంతో వేద పండితుల కుటుంబాలకు ఏదైనా లబ్ధి జరిగే అవకాశం ఉందా? అలాగే ప్రధానంగా వేద విద్యార్థులు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలు తీరే అవకాశం ఉంటుందా? వేద పాఠశాలలో అడుగు పెడితేనే చాలండి, ఆ వేదమాత అనుగ్రహం చాలా గొప్పది. వీళ్ళు పాఠశాలలో పిల్లలు అడుగు పెట్టిన మరుక్షణమే వాళ్ళ హృదయాలు ప్రశాంతమయ్యి జపము అనుష్ఠానం ద్వారా ఎందరెందరో దాతల సహకారం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటుగా దేవస్థాన యాజమాన్యము, ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలతో ఇది మరింత అభివృద్ధిలో కొనసాగుతూ ఉంటుంది. విద్యార్థులు రావడమే తరువాయి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇక్కడ యజ్ఞశాలలు, యాగశాలను కూడా నిర్మించబోతున్నారు. వీటి నిర్మాణం వల్ల సనాతన ధర్మ పరిరక్షణకు ఇవి ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది? అసలు యజ్ఞములు, యాగములు అనేవి ముఖ్యంగా ఏమిటంటే సనాతన ధార్మిక మహనీయులంతా కూడా తీసుకున్నటువంటి ప్రక్రియ ఏమిటంటే లోకం సుసంపన్నంగా ఉండాలి, పాడి పంటలు వర్ధిల్లాలి, సకాలంలో వర్షపాతం నమోదు కావాలి, తద్వారా అందరూ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. వేదమంత్ర పఠనము, ఆ స్వాహాకారం వాటితోని అందరూ కూడా సంతృప్తికరంగా ఉంటారు. ప్రాణికోటి అంతా కూడా దాని నుంచి యజ్ఞయాగాది క్రతువులంతా చేయడానికి ఈ వేదాలే మూలము. సార్, ఇది ఇక్కడ నిర్మిస్తున్న ఈ వేద పాఠశాల దేశంలోనే వేద విద్యా కేంద్రంగా, ఆదర్శమైన విద్యా కేంద్రంగా తయారయ్యే అవకాశం ఉంటుందా భవిష్యత్తులో? తప్పకుండా ఆదర్శ విద్యా కేంద్రంగా ఉంటుంది. అంతేగాక మరొక అంశం ఏమిటి అంటే
సాక్షాత్ సరస్వతీమూర్తులైన వారు గురువులు కాబట్టి కంచి కామకోటి శంకర భగవత్పాదుల వారు దీనికి పూర్ణంగా సహకరించి ఆశీర్వదించారు కాబట్టి ఇక అది రాష్ట్ర వ్యాప్తమే కాదు దేశవ్యాప్తంగా కూడా చాలా చాలా అత్యున్నత స్థితికి ఎదుగుతుంది. సో దీంట్లో వేద విద్యార్థులు ఇందులో ప్రవేశం పొందాలంటే ఎట్లా రావాలి ఏంటి సార్? ఆ వివరాలన్నీ కూడా రూపకల్పన చేయడానికి ఆ నిర్ణయాలు తీసుకుంటారు. అది కొంచెం సమయం పడుతుందండి. సో చూసాంగా యాదగిరిగుట్టలో వేద విద్యాభివృద్ధికి మరో ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు. ఈ వేద పాఠశాల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే కనుక తమకెంతో మేలు జరుగుతుందని వేద పండితులు కావచ్చు, అలాగే వేద విద్యార్థులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ జనార్దన్తో పవన్, ఈటీవీ న్యూస్, యాదగిరిగుట్ట నుంచి.